హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. ఈ వీడియో నైటే చేసాం, కానీ అంత నైట్ మీరు చూడలేరని చెప్పి మార్నింగ్ దీన్ని అప్లోడ్ అయితే చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి కంప్లీట్గా చూశాక, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయే వెబ్సైట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూడండి. కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఆర్ లేకపోతే ఆ లింక్ ద్వారా డైరెక్ట్ వెబ్సైట్లోనే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చూద్దాం, ఆల్ ఇండియా ర్యాంక్స్ అంటే కట్ ఆఫ్ అయితే వచ్చేసింది, ఎంత ఉంది. ఇది ప్రొవిజనలే, దీంట్లో కొన్ని చేంజెస్ ఉండొచ్చు, మళ్ళీ పెద్ద చేంజెస్ అయితే ఉండవు. సో ఎంత పెరిగింది అనేది చూద్దాం. సో ఓపెన్ కేటగిరీ చూద్దాం. ఫస్ట్ వీడియోని లైక్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఏపీ తెలంగాణ డిస్ప్లే లిస్ట్ నుంచి ఎంతమందికి వచ్చిందనే ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంటుంది ఇందులో. సో మీరు చూసినట్లయితే ఓపెన్ 22,342 కట్ అయింది 571 మార్కులకి. ఓకే, ఇది 15% గవర్నమెంట్ సీట్లకి. మీరు లిస్ట్లో చూస్తే 20 లక్షలు ఉంటుంది. అరే మాకు వచ్చేది కదా అని మీరు అనుకుంటారు, కానీ అవన్నీ బీడీఎస్, నర్సింగ్ అండ్ పేమెంట్ సీట్లు, ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే 30-40 లక్షలు పెట్టాల్సిన సీట్లు, రిజిస్ట్రేషన్కే 2 లక్షలు పెట్టాల్సిన సీట్లు అవన్నీ. సో వాటిని చూసి మేము మిస్ అయ్యామని ఫీల్ కాకండి. ఇప్పుడు మీరు చూసేటివే మీరు మిస్ అయినవి, అంటే ఇవి మాత్రమే మనకు కావాల్సినవి. 571 ఈసారి, లాస్ట్ టైం 534 ఫస్ట్ రౌండ్ ఓపెన్. సో 37 మార్కులు పెరిగింది కట్ ఆఫ్, 37 మార్కులు ఓపెన్ వరకు అయితే పెరిగింది. ఓబీసీ అయితే 23,075 కట్ అయింది ఈసారి. ఓబీసీ 570 మార్కులు. సో ఈ మార్కులు అంటే వాళ్ళు మార్కులు రిలీజ్ చేయరు, కానీ మనం మ్యాప్ చేసుకొని చెప్పాం. సో ఎక్కడైనా కాస్త అటు ఇటు ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ లాస్ట్ టైం అయితే ఇది 21,452, అండ్ అప్పుడు మార్కులు 533, అంటే దాదాపు 37 మార్క్స్. ఓపెన్ అండ్ ఓబీసీ ఇద్దరికి కూడా 37 మార్క్ కట్ ఆఫ్ అయితే పెరిగింది. అండ్ ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈసారి అయితే 27,179 ర్యాంక్కే కట్ అయింది. ఇక్కడ ఉన్న మార్కులు 564. లాస్ట్ టైం ఈడబ్ల్యూఎస్ 25,599 కట్ అయింది, అప్పుడున్న మార్కులు 528, అంటే 36 మార్క్స్ పెరిగింది. ఈడబ్ల్యూఎస్ కూడా 36 మార్క్స్ అయితే పెరిగింది. అండ్ ఎస్సీకి టోటల్గా చివరి కాలేజ్ వరకు ఎంత కట్ అయింది అంటే ఈసారి 1,04,921 ఫస్ట్ రౌండ్ 489 మార్కులు. అది 2025లో 1,10,389, అప్పుడున్న మార్కులు 457, అంటే 32 మార్కులు పెరిగాయి కట్ ఆఫ్, 32 మార్క్స్ అయితే పెరిగాయి. ఇంకా ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే ఈసారి 1,32,111 కట్ అయింది, మార్కులు 471. లాస్ట్ టైం 1,45,625 కట్ అయింది, మార్క్స్ చూస్తే 436, అంటే 35. ప్రతి చోట 35 మార్క్స్ అయితే పెరిగాయి. సో ఇవి మాత్రమే మీరు అనుకుంటున్న ఫ్రీ సీట్లు. అక్కడ కనిపించే 10 లక్షలు 20 లక్షల సీట్లు అయితే అవి 30 లక్షల ఫీజు, 40 లక్షల ఫీజు ఉన్న సీట్లు, లేకపోతే బీడీఎస్, లేకపోతే నర్సింగ్, ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణ నుంచి మరి ఎంతమందికి వచ్చింది అనేది చూద్దాం. సో తెలంగాణ మ్యాప్ చేసి చూసాం మనం, టీజీ మ్యాప్డ్ విత్ R1AQ. సో ఇందులో అయితే ఈ లిస్ట్లో చూద్దాం ఎక్కడి వరకు వచ్చింది అనేది. అలాటెడ్ కాలేజ్ అండ్ అలాటెడ్ కేటగిరీ, ఏ కేటగిరీలో అలాట్ అయిందంటే ఆల్ అని పెడదాం. అలాటెడ్ కోటా ఆల్ ఇండియా పెడదాం. సో ఆల్ పెడదాం. సో ఆల్ ఇండియాలో అన్నిటికీ పెడదాం. కోర్స్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేద్దాం. అంటే ఇది మ్యాప్ చేసాం మనం. టీజీ డిస్ప్లే కేటగిరీ ఆల్ పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం సెర్చ్ కొడదాం. సో ఇప్పుడు ఎంతమందికి వచ్చింది అంటే డిస్ప్లే ర్యాంకుల్లో మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళలో 372 మందికి సీట్ వచ్చింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, 372 మందికి. మరి వీళ్ళందరికీ దేంట్లో వచ్చింది అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో మీరు చూడాల్సింది ఓన్లీ ఆల్ ఇండియా అండ్ ఓపెన్ సీట్ కేటగిరీ. సో అలాటెడ్ కాలేజ్, అలాటెడ్ కేటగిరీ మీరు ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఆల్ తీసుకోండి, అలాటెడ్ కేటగిరీ. అలాటెడ్ కోటా ఆల్ ఇండియా చూద్దాం. ఇవే మనకు కావాల్సిన ఫ్రీ సీట్లు, దీంట్లో వెళ్ళే వాళ్ళు మాత్రమే మనకు అవసరం. అండ్ కోర్స్ ఏమో ఎంబీబీఎస్. ఓకే, అండ్ ఈ 15% గవర్నమెంట్ సీట్లలో ఎంతమందికి వచ్చింది అనేది సెర్చ్ చేద్దాం. సో 15% గవర్నమెంట్ సీట్లలో 136 మందికి మాత్రమే వచ్చింది. 136 స్టూడెంట్స్, తెలంగాణ డిస్ప్లే లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్, వీళ్ళు మాత్రమే మనకు పోటీ అన్నమాట యాక్చువల్గా. ఎందుకంటే ఇవే మనకు గవర్నమెంట్ కాలేజీలో 15% ఉంటాయి చూడండి, అవి. వాటి కోసం వచ్చిన సీట్లన్నీ తెలంగాణ డిస్ప్లే లిస్ట్లో నుంచి 136 మందికి వచ్చేసాయి. మరి వీళ్ళకి ఏ కాలేజెస్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ఇందులో ఫస్ట్ ఆల్ ఇండియా మనకైతే
టీజీ డిస్ప్లే ర్యాంక్లో ఉన్న 37 స్టూడెంట్కి వచ్చింది, 51 స్టూడెంట్కి వచ్చింది, 54 స్టూడెంట్కి వచ్చింది, 62 స్టూడెంట్కి వచ్చింది. వాళ్ళకి వచ్చిన కాలేజెస్ ఏంటి మరి అంటే, ఇతను ఫస్ట్ అతనైతే జిఎస్ మెడికల్ కాలేజ్ ముంబై, ఉస్మానియా గాంధీ వీళ్ళందరూ కూడా నాకు తెలిసి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈఎస్ఐ గాంధీ, సో వీళ్ళందరికీ వచ్చిన కాలేజ్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి దాదాపు. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, సో వనపర్తి, సిద్దిపేట. సో కింది కాలేజ్ వచ్చిన వాళ్ళు 136 మందిలో అందరు జాయిన్ అవుతారంటే అవ్వరు. ఎందుకంటే వాళ్ళకు లోకల్లో బెస్ట్ కాలేజ్ వస్తుంది. కాబట్టి ఈ ఉస్మానియా, గాంధీ ఇవి ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవుతారు నాకు తెలిసి. ఉస్మానియా ఆర్ గాంధీ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవుతారు. సో అలాంటి ఈ ఫ్రీ సీట్లలో వచ్చిన వాళ్ళు ఎందరు మొత్తం 136 మందిలో దాదాపు 80 మంది అని వెళ్తే ఇక్కడ వెళ్ళడానికే ట్రై చేయండి మీరు. మన వాళ్ళకి సీట్లు ఇంకా లోకల్లో వస్తాయి. అలాటెడ్ కేటగిరీ ఓపెన్ సీట్ కోటా అంటే మనకి ఎయిమ్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి, అవి ఎంతమందికి వచ్చాయి మరి మన డిస్ప్లే లిస్ట్లో ఉన్న వాళ్ళకని చూద్దాం. సో ఎయిమ్స్లో అయితే దగ్గర 110 మందికి ఇక్కడ ఎయిమ్స్ సీట్లు అయితే రావడం జరిగింది. జిప్మర్, ఎయిమ్స్ ఇలాంటివి 110 మందికి మన డిస్ప్లే లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే రావడం జరిగింది. ఇది నిజంగా చాలా పెద్ద నెంబర్. ఓకే, మన డిస్ప్లే ర్యాంక్ టీజీ డిస్ప్లే ర్యాంక్ నెంబర్ 1కి వచ్చింది, నెంబర్ 2కి వచ్చింది, ఓకే, నెంబర్ 3కి వచ్చింది, నెంబర్ 4, 5, 6, 7, 10 వరుసగా డిస్ప్లే ర్యాంక్లో ఫస్ట్ ఎక్కడి వరకు వచ్చింది అంటే మీకు చూస్తే 48, 49, 50, 57 వీళ్ళందరికీ వచ్చింది. మరి వీళ్ళకి వచ్చిన కాలేజెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ కాలేజెస్ కూడా ఉంది, మనం మ్యాప్ చేసాం. ఇది మన వెబ్సైట్లో ఇది ప్రజెంట్గా ఉంది. ఎయిమ్స్ న్యూఢిల్లీ దగ్గర ఒక 5గురికి న్యూఢిల్లీ ఎయిమ్స్ వచ్చింది తెలంగాణ డిస్ప్లే లిస్ట్లో ఉన్న వారికి. ఆ తర్వాత జిప్మర్ వచ్చింది. సో వీళ్ళందరూ కూడా దాదాపుగా వెళ్ళి జాయిన్ అయిపోతారు. సో డిస్ప్లే లిస్ట్ నుంచి దాదాపు 110 వెళ్ళిపోయినట్లే. ఓకే, ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ మంది వెళ్ళారు. లాస్ట్ టైం కూడా ఇంతమంది వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. సో మన దగ్గర ఈసారి ఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్ మనం డిజైన్ చేయించాం కాబట్టి ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది. 110 మందికి ఓపెన్ సీట్ అంటే ఎయిమ్స్ లేకపోతే జిప్మర్ అండ్ ఇలాంటి కాలేజెస్లో 110 మందికి తెలంగాణ డిస్ప్లే లిస్ట్ నుంచి వచ్చింది. సో వీళ్ళందరూ కూడా వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ కాంపిటీషన్ తగ్గుతుంది. వీళ్ళకు నేను కూడా చెప్తున్నాను, మీరు ఎయిమ్స్లో చదివితేనే బాగుంటుంది నిజానికి. ఎందుకంటే అక్కడ సీట్ ఉంటే మీకు ఎంత వాల్యూ మీకు తెలుసు. సో ఈ 110 మంది అండ్ ఇంతకుముందు మనకి షూర్గా వెళ్ళిపోయే వాళ్ళంటే ఈ 110 మంది, ఇంతకుముందు ఆల్ ఇండియా దానికి 136, టోటల్గా ఒక 246 తగ్గినట్లే ఆల్మోస్ట్. ఈ 136 ఆల్ ఇండియాలో ఎవరైతే వచ్చిందో వాళ్ళు కొంచెం డౌటే, ఎందుకంటే అందులో కొందరు వెళ్ళకపోవచ్చు. ఉస్మానియా, గాంధీ వచ్చిన వారు వెళ్తారు. సో ఈ 136 ఎయిమ్స్ అండ్ జిప్మర్ వాటిలో వచ్చిన వాళ్ళలో ఈ 110 వెళ్ళిపోయినట్టే దాదాపు. ఓకే, సో ఇంతమంది అయితే మీకు వీళ్ళ మార్క్స్ కూడా చూడవచ్చు, 665, 661. సో వీళ్ళంతా డిస్ప్లే లిస్ట్కే మ్యాప్ చేసాం, మనకు అదే తెలుసు కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చేసి చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ మ్యాపింగ్ కూడా మనం చేసాం. ఏపీ మ్యాప్డ్ విత్ ఏఐక్యూ. ఓకే, సో మరి ఎంతమంది ఏపీకి వచ్చింది సీట్ అని చూసినట్లయితే అలాటెడ్ కేటగిరీ ఆల్ కేటగిరీస్ పెట్టేద్దాం. అలాటెడ్ కోటా ఫస్ట్ అయితే ఆల్ కోటా పెట్టేద్దాం. ఆల్ కోటాస్ డీమ్డ్ మనం కౌంట్ చేయొద్దు ఇందులో, ఎందుకంటే అది పేమెంట్ సీట్. 30-40 లక్షలు 22 లక్షలు పెట్టి రిజిస్టర్ చేయాలి. ఆల్ కోటాస్ ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం. అండ్ కోర్స్ ఎంబీబీఎస్. సో సెర్చ్ చేద్దాం. సో ఏపీ డిస్ప్లే లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఎందరికి సీట్ వచ్చింది ఆల్ ఇండియాలో అంటే 647 మందికి సీట్ వచ్చింది. ఓకే, సో ఈ 647 చూశారు. ఇక్కడ మీరు కనిపిస్తున్న ఒక ర్యాంక్ ఉంది చూసారా, ఇక్కడ 11,64,000 ఇంతవరకు వచ్చింది అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ సీట్ కేటగిరీ చూడండి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని ఉంది. ఇవన్నీ డీమ్డ్ 30-40 లక్షల సీట్లు అన్నమాట. ఆ డీమ్డ్ కాలేజ్ ఎక్కడ వచ్చింది? చెన్నై శ్రీ సత్య. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అంటేనే మీకు ఇది డీమ్డ్ 30 లక్షలని గుర్తుపెట్టుకోండి, 20-30 లక్షలు ఉంటుంది. ఆల్ ఇండియా లేకపోతే ఓపెన్ అని ఉన్నవి మాత్రమే ఫ్రీ సీట్స్. సో అవి కౌంట్ చేద్దాం. ఈ డీమ్డ్ మనకి ఎలాగూ పోటీ కాదు. మనకు పోటీ వచ్చే వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతున్నారు అనేది చూడాలంటే ఫస్ట్ ఆల్ ఇండియా చూడాలి. సో ఆల్ ఇండియా చూస్తే కోర్స్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసాం అండ్ సెర్చ్ కొట్టాం. సో ఆల్ ఇండియా కేటగిరీలో ఎంతమంది వెళ్ళిపోయారు ఆల్ ఇండియా ఎంబీబీఎస్ అండ్ ఒకసారి చూద్దాం. సో ఆల్ ఇండియా అంటే ఫ్రీ సీట్స్ ఉన్నాయి చూసారా మీరు, 15% ఫ్రీ సీట్స్
341 మందికి వచ్చింది ఆల్ ఇండియాలో. అంటే మనకు ఇక్కడ లోకల్‌లో ఉండే గవర్నమెంట్ కాలేజ్, మన గవర్నమెంట్ కాలేజ్ కాదు, ఇండియా మొత్తం మీద ఉండే గవర్నమెంట్ కాలేజ్‌లో 15% సీట్లలో 341 మంది ఏపీ డిస్‌ప్లే లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది. ఓకే. ఇక్కడ చూడండి మీకు ఆల్ ఇండియా కోటా అని ఉంటుంది. వాళ్ళకి వచ్చిన కేటగిరీ పీడబ్ల్యూడీ. వీళ్ళకైతే ఇంకా చాలామందికి పీడబ్ల్యూడీ కింద ఉన్న వాళ్ళంతా వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఎస్టీ ఎక్కడ వచ్చింది? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దిండిగల్. సో ఇవన్నీ వచ్చిన కాలేజ్ కూడా ఉంది. సో ఇందులో 340 మంది అంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వారు మరి ఎంతమంది జాయిన్ అవుతారు అనేది చూడాలి. 341 స్టూడెంట్స్ అయితే ఆల్ ఇండియాలో సీట్ వచ్చింది రకరకాల కాలేజెస్లో, ఆల్ ఇండియా కాలేజెస్లో, అంటే 15% గవర్నమెంట్ సీట్లలో. సో వీళ్ళలో ఎక్కువ మంది వెళ్ళిపోతే ఎక్కువ మీకు ఏంటంటే మీకు సీట్లు అయితే చాలామందికి లోకల్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సేత్ గాంధీ హైదరాబాద్ తీసుకున్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ గాంధీ, రంగరాయ గాంధీ. సో ఈ గాంధీలు, రంగరాయ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అండ్ 340 మంది కదా. ఒకసారి మనం ఓపెన్ సీట్ చూద్దాం. అంటే జిప్మర్, ఎయిమ్స్ ఇలాంటివి ఎంతమందికి వచ్చాయి మరి అనేది చూద్దాం. వీళ్ళే మనకు కాంపిటీషన్ నుంచి తక్కువ అయ్యేవాళ్ళు. సో ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేశాను. అండ్ చూసినట్లయితే 170 మంది. సో ఇది చాలా పెద్ద నెంబర్. 170 మందికి వచ్చింది ఓపెన్ సీట్ కోటా. అంటే జిప్మర్, పుదుచ్చేరి, ఇంకా చివరిలో మీకు అన్ని పీడబ్ల్యూడీలు ఉంటాయి. సో తక్కువ మార్కులకు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఎస్టీ చివరి ఓపెన్ సీటు ఎస్టీ ఏపీ డిస్ప్లే లిస్ట్లో ఉన్న వాళ్ళలో జిప్మర్ కరైకాల్ అండ్ ఎయిమ్స్ కళ్యాణి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడి వరకు ఉన్న వాళ్ళు 159 మంది కూడా ఇవి ఎయిమ్స్ సీట్లు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతారు దాదాపు. ఓకే, 90% వెళ్తారు. కానీ నేను అందరినీ వెళ్ళి ఎయిమ్స్లో చేయమనే చెప్తాను, ఎందుకంటే ఎయిమ్స్ కాలేజెస్ బాగుంటాయి కాబట్టి. అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంతమందికి వచ్చిందంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇక్కడ మీరు చూడొచ్చు ఒక 5-6కి వచ్చినట్లుంది. అండ్ జిప్మర్, పుదుచ్చేరి మొదలైనవి. సో కంప్లీట్గా మీరు చూస్తే ఏపీ డిస్ప్లే లిస్ట్ని మనం మ్యాప్ చేసినప్పుడు 340 అవి అండ్ 170 ఇవి 0, 11, 1, 5, 10. సో ఈ 5, 10లో ఎంతమంది వెళ్ళి జాయిన్ అవుతారు అనేది అయితే తెలీదు. సో మొత్తానికైతే 510 మందికి అక్కడ సీట్ వచ్చింది. సో ఇవన్నిటిని బట్టి మరి మన కట్ ఆఫ్ ఏంటి అంటే ఆల్ ఇండియాలో 35 మార్క్స్ ఈజీగా పెరుగుతుంది. 35 మార్క్స్ ఫస్ట్ రౌండ్ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు మన లోకల్లో కూడా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆల్ ఇండియా అలాట్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆల్ ఇండియా అలాట్మెంట్స్ ఇది మన వెబ్సైట్లో పెట్టేసాం. ఆల్ ఇండియా అలాట్మెంట్స్ అలాటెడ్ కేటగిరీ ఏం కేటగిరీ చూద్దాం. ఇప్పుడు మనం ఓపెన్లో చూద్దాం. అలాటెడ్ కేటగిరీ ఓపెన్లో చూద్దాం. అండ్ అలాటెడ్ కోటా ఆల్ ఇండియా కోటా తీసుకొని చూద్దాం. సో అలాటెడ్ కోటా ఆల్ ఇండియా. ఓకే, కోర్స్ కూడా ఇక్కడ మనం ఎంబీబీఎస్ అయితే సెలెక్ట్ చేద్దాం. కోర్స్ ఎంతమందికి అంటే ఏ కాలేజీ వచ్చింది ఏంటి అనేది అయితే ఈ కోర్సు ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ అవ్వట్లేదు ఇది. సో డేటా ఎక్కువ అవడం వల్ల హ్యాంగ్ అవుతుంది. ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టండి. అండ్ ఇవన్నీ కూడా మనకు ఓపెన్ సీట్లు అనమాట. సో ఓపెన్ సీట్లు ఎన్ని సీట్లు వచ్చాయి ఓపెన్లో అనేది అయితే ఒకసారి చూద్దాం. ఓపెన్ అలాట్మెంట్స్ కంప్లీట్. సో ఈ ఓపెన్ అలాట్మెంట్స్ అయితే సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, అవే ఇంకా ఓపెన్ అలాట్మెంట్స్. సో ఇక్కడ మనకైతే చాలా హ్యాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎక్కడ పెరిగాయి, ఎంత పెరిగాయని. 35 మార్క్స్ అయితే పెరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీ నుంచి ఎంతమందికి వచ్చిందో కూడా చెప్పాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి కొంచెం ఎక్కువ మంది వెళ్తున్నారు. మరి కట్ ఆఫ్లు 10, 20 అయితే తగ్గవు. మనం అనుకున్న వాటికంటే 1, 2 తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది వెళ్ళినా కూడా 1 కట్ ఆఫ్ తగ్గడం అంటే కూడా చాలామంది వెళ్తేనే తగ్గుతుంది. సో ఇది అయితే ఇప్పుడు వరకున్న క్లారిటీ. ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో అయితే పెట్టాం.